దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఒకే హీరోతో వరుసగా 2 లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు చేసే ఛాన్సెస్ హీరోయిన్స్ కి దక్కడం లేదు. సాధారణంగా సినిమాకి కొత్త హీరోయిన్లు మారుస్తూ ఉంటారు మన హీరోలు. కానీ గతంలో ప్రభాస్ తో 2 చిత్రాలు నటించిన అరుదైన హీరోయిన్ అనుష్క శెట్టి. ఆ తర్వాత అలాంటి అవకాశాన్ని ఎవరు పొందలేదు. కానీ ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ దీపికా పదుకోన్ కి దక్కినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి పార్ట్ 2లో దీపిక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ మరో ప్రాజెక్ట్ లోను దీపికా పదుకోన్ కి అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ సినిమాలో కూడా ప్రభాస్ సరసన దీపిక నటించబోతుందని సమాచారం. ఇలా ప్రభాస్ సరసన వరుసగా 3 సినిమాల్లో నటించే అవకాశం దీపికా పదుకోన్ కి మాత్రమే దక్కనుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక యానిమల్ సినిమాలో రష్మిక మందనను విభిన్నంగా చూపించిన వంగ స్పిరిట్ కోసం దీపిక కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశాడట. దీపిక పాత్ర స్పిరిట్ సినిమాకే హైలైట్ గా ఉండబోతుందని టాక్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొదటిగా ఈ సినిమా ఆఫర్ దీపిక వద్దకు చాలా ముందే వెళ్ళిందట. కానీ అప్పట్లో గర్భవతిగా ఉండడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో మళ్ళీ ఆమెను సంప్రదించి కాల్ షీట్లు కన్ఫర్మ్ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఇదే జరిగితే దీపికా పదుకోన్ కు ప్రభాస్ సరసన వరుసగా 3 సినిమాల్లో నటిస్తున్న ఏకైక హీరోయిన్ గా రికార్డ్ నెలకొనిపోతుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, దీపికా అభిమానులకు కూడా ఫుల్ కిక్ ఇచ్చే వార్త అని చెప్పుకోవచ్చు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. Hi, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.